సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవస్థానం 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖలకు సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు, పాలక మండలి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి స్థానికులు, భక్తుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని ఆలయ అధికారులకు, పాలక మండలి సభ్యులకు, వివిధ శాఖలకు సూచించారు. ఉత్సవాల్లో భాగంగా 14వ తారీఖు బుధవారం ఉదయం 7:30 శ్రీ లక్ష్మీ అలంకరణలో పెద్ద శేష వాహనం, 5:30కి సాయంత్రం శ్రీ గజలక్ష్మి అలంకారంలో గజవాహనం, 15వ తారీఖున గురువారం సాయంత్రం 5:30కి మహిషాసురమర్దిని అలంకారంలో, వివిధ రకాల అలంకారంలో పలు రకాల తేదీల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. సార్, ఈ కొండచోటు కార్యక్రమం టైంకు మనకు సీఎం ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మన రెవెన్యూ శాఖ నుంచి మన టోటల్ విఆర్ఎస్ అన్ని ఇక్కడ డిప్యూట్ చేస్తాము. విఆర్ఎస్ విలేజ్ మన సిబ్బంది దాదాపు 30 మందిని ఇక్కడ నేను డిప్యూట్ చేస్తాను సార్. సో రెవెన్యూ శాఖకు సంబంధించి ఇంకా బోర్డు చైర్మన్ గారు ఏమేమి మా దగ్గర నుంచి ఆశిస్తారో అవన్నీ కూడా మేము సహకరిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. కొండ చుట్టూ అనేది మనందరికి సంప్రదాయం సంప్రదాయం. దాంట్లో ఎటువంటి ఇప్పుడే మన ఎన్సీఆర్ గారిని కొందరు భక్తులు చెప్పిన విధంగా ఎటువంటి యువత కూడా ఉత్సాహంతో ఉండేటప్పుడు కొంచెం డ్రింక్ చేసిన వాళ్ళని మనం కంట్రోల్ చేసుకుంటూ అట్లని వాళ్ళతో రప్చర్ లేకుండా పోతూ, అదేవిధంగా చెప్పిన టయానికి ఆ ఊరికి వెళ్ళి పూజలు చేసుకొని వచ్చేసి తొందరగా వస్తే బాగుంటుంది. దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీరు మేజర్గా ఇక్కడ బోర్డుకు సంబంధించిన డైరెక్టర్లు, చైర్మన్ గారు, ఈఓ గారు దీన్ని కూర్చోడాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా. అదేవిధంగా చంద్రగిరికి సంబంధించి పట్టణ ఈఓ గారికి, ఎంపీడీ గారికి ఇద్దరు కొంచెం క్లీనింగ్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎన్ని కంటిన్యూగా, ఎందుకంటే సీఎం గారు వస్తారు. సీఎం గారు వచ్చేటప్పుడు ఇది స్టార్ట్ అవుతారు. 14వ తేదీ పెద్ద గారు 15 పోవచ్చు. మన 14 నుంచి 15 వరకు మేజర్గా 17 ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు మీరు అక్కడ ఈ టౌన్ సంబంధించిన సిబ్బందిని ఎక్కడ పంపించండి. మీకు ఏదైనా యాక్సెస్ కావాలంటే కూడా ఈగో గారికి పక్కన నుంచి తెప్పించుకొని 17వ తేదీకి ఎక్కువ చేసుకోండి. మీరు అన్ని మీరే ఉండేవాళ్ళు చూసుకొని కాబట్టి ఎక్స్ట్రా ల్యాబ్ను కూడా ఇక్కడే తీసుకోండి. కానీ బయట నుంచి పంపించేది, బయట నుంచి వచ్చే జరగలేదు. 12వ తేదీ ఎవరు రాదు కాబట్టి ఇక్కడే మీరు ఆర్గనైజ్ చేసుకోవాలని కూడా ఈగో గారు కోరుకుంటున్నా. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు 17వ తేదీగా కూడా మిగిలిన 16వ తేదీ నుంచి 16వ తేదీ నుంచి విఆర్ఓని మీరు ఒక గతంలో ఏ విధంగా మనం డ్యూటీలు వేసుకున్నాం ఆ విధంగా డ్యూటీలు వేసుకుని సెక్రటరీ గారు డ్యూటీలు వేసుకుంటే 100% సక్సెస్ అవుతుందో చూడాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఏడీ గారికి ఇక్కడ మనం పోయేటప్పుడు కూడా చెట్లు ఎక్కడెక్కడ వైద్యం జరుగుతుంది కాబట్టి ఆ వైద్యం జరగకుండా అడ్డం లేకుండా దాన్ని ఎక్కడ బాధ్యత ఆ రోజు బాగా తీసుకోవాలనుకుంటున్నా. ఈఓ గారికి మేము చెప్పిన ప్రకారం అన్నీ చేస్తున్నామా, మీరేదో నేనే చేస్తాను మీరు సైలెంట్గా ఉంటే కాదు, మీ పనులు కూడా ఎక్కడెక్కడో కొంచెం మీరు మన సంబంధించిన బోర్డు మెంబర్తో డైరెక్ట్ కూర్చొని మీరు రోడ్డు పాటు కూడా గమనించి మనం నా దృష్టికి తెచ్చినా లేదా అధికారుల దృష్టికి వచ్చినా అది క్లీన్ చేసే బాధ్యత తీసుకుంటాను కూడా తెలియజేసుకుంటారు. మన మునికృష్ణ చెప్పారు, ప్రీతివారిపల్లి కానీ నా దగ్గర ఉన్న చోట్ల పోయేటప్పుడు రోడ్లు ఎక్కడెక్కడ ఉందో ప్రాబ్లం అని రోడ్లు చూసి చెప్తే నేను ఈరోజు స్థానిక మన సెక్రటరీలకు లేదా మన స్థానిక లీడర్లకు చెప్పి దాన్ని ఫుల్ చేసే బాధ్యత తీసుకుంటాను కూడా తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఉండే అందరికీ ఒకటే విన్నపం,
చంద్రగిరి ప్రజలకు కానీ చంద్రగిరి పట్టణానికి సంబంధించిన మండలాలకు సంబంధించిన అందరూ కూడా మనం ఈ పండుగలు కానీ ఏది కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన రోజు నుంచి పార్టీ నేతలను అందరినీ కలుపుకుంటూ మన గ్రామోత్సవం ఏ విధంగా చేసుకుంటాం ఆ విధంగా చేసుకుంటున్నాం. ఇక్కడుండే ప్రజలందరూ కూడా అదే విజ్ఞప్తి, ఎప్పుడు కానీ ఎలక్షన్ టైంలో రాసి ఎలక్షన్ అయిన తర్వాత రాసినప్పుడు ఏ విధంగా అయితే మనం ఈ 1.5 years చేసిన ఉత్సవాలు అదేవిధంగా ఈ కొండ చుట్టూ కానీ కొండ చుట్టూ మన కాంపౌండ్ కానీ ఈ మూలస్థానానికి సంబంధించింది ఏది ఉన్నా కూడా లోటుపాట్లు మీరు సలహాలు ఇస్తే దాన్ని తీసుకొని నేను కూడా చెప్పాను మన తెలిసేదానికి ఇక్కడే బాత్రూమ్లు అన్ని మార్చాలని, ఎందుకంటే ఇక్కడే పూజ ఇక్కడే జరుగుతుంది కాబట్టి అది మార్చాలని చెప్పిన అటువంటి సలహాలు ఇచ్చిన చేద్దాం. దాంతోపాటు ఇక్కడే హైవే రోడ్డు కూడా కరెక్ట్ ఉంది ప్రాబ్లం, అది కూడా చేస్తే భక్తులు ఈ రూట్ నుంచి వచ్చేదానికి ఎక్కువ వస్తారు. ఇట్లా వచ్చి ఇట్లా పోవచ్చు, ఇట్లా వచ్చి ఇట్లా పోవచ్చు, దాన్ని కూడా చేస్తే అది కూడా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ సతీష్ గారిని అందరూ ఉన్న ముఖ్యమైన అందరూ కూడా కూర్చుంటే అందరూ కూర్చుంటే 2 రోజులు 3 రోజులకి క్లియర్ అయిపోతారు. కాబట్టి ఛాన్స్ బాగా తీసుకోవాలని కోరుకుంటున్నా. నా తరఫున మన ఇక్కడ చంద్రగిరి ఎమ్మెల్యేగా కాకుండా మా చంద్రగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులు చెప్తున్నా, ఈ మూలస్థానం మొత్తం ఉండొచ్చు. మన చంద్రగిరి నియోజకవర్గం ఏ టెంపుల్ కానీ ఏ సేవా కార్యక్రమం ఉన్నా కూడా మనం అందరూ కలిసి ఇన్ని రోజులు ఏ విధంగా ముందుకు పోతున్నామో అదే విధంగా మళ్ళీ అందరూ కలిసిపోవాలని గొప్పదాన్ని తెలియజేసుకుంటూ రేపు 12వ తేదీ ఈవినింగ్ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీ ఈవినింగ్ వస్తారు. మార్నింగ్ వచ్చి 11 గంటలకు లోకేష్ బాబు గారు వస్తున్నారు. కాబట్టి 13, 14, 15 అంతా ఇక్కడ భోగి అయ్యి ఉంటాయి. కాబట్టి మనందరూ పాల్గొని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా జయప్రదం చేస్తూ ఇక్కడ ఈ ఉత్సాహం కూడా జయప్రదం చేయాలని ప్రజలు కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చంద్రగిరి గ్రామంలో వెలిసిన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవస్థానం నందు ఈరోజు చంద్రగిరి శాసనసభ్యుల వారిచే పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగినది. దీనికి బోర్డు సభ్యులు మరియు పంచాయతీ సిబ్బంది, పోలీసు వారు, ఎలక్ట్రిసిటీ వారు ప్రతి ఒక్కరూ హాజరై తమ వంతు ప్రకారం వారికి సూచనలు ఇచ్చి ఆ సూచనల ప్రకారం ఈ నెల 17వ తేదీ జరగబో కొండ చుట్టు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వారి ఆదేశాల ప్రకారం వారు పోలీసు వారు తమ సిబ్బందిని అందరినీ సహకరిస్తారని ప్రతి ఒక్కరూ చెప్పి ఈ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్న వారికి సకల సంతోషాలు కలుగుతాయని కోరుకుంటూ ఇటు ఆలయ చైర్మన్ మొక్కల చంద్రశేఖర్ రెడ్డి.